గౌతమ బుద్ధుని జననం. చాలా శతాబ్దాల క్రితం హిమాలయాల ప్రాంతంలో కపిలవస్తు అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని ఒక యువరాజు తన ఆధ్యాత్మిక జ్ఞానంతో ప్రపంచాన్నే ప్రభావితం చేశాడు. ఆయనే గౌతమ బుద్ధుడు. కపిలవస్తు చాలా అందమైన ప్రదేశం. ఆ దేశాన్ని శుద్ధోదనుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఒకరోజు అతని భార్య మహామాయకు ఒక విచిత్రమైన కల వచ్చింది. ఏమైంది రాణి, ఏదైనా కలగన్నారా? అవును ప్రభు, నాకు ఒక అద్భుతమైన కల వచ్చింది. ఆకాశంలో నుండి ఒక తెల్లని కాంతి మన కోటలోకి ప్రవేశించింది. ఆ కాంతిలో 4 కొమ్ములు ఉన్న తెల్ల ఏనుగు నా ముందు నాట్యం చేసింది. అది నన్ను అనుగ్రహించి నా గర్భాన ప్రవేశించింది అని చెప్పింది. మర్నాడు మహారాజు రాజపురోహితులను ఆ కలకు అర్థం తెలుపమని కోరాడు. వారు, మహారాజా, ఇది చాలా శుభసూచకమైన స్వప్నం. మహారాణి ఈ ప్రపంచాన్నే ప్రభావితం చేయగల ఒక మహనీయుడికు జన్మనివ్వబోతున్నారు అని తెలిపారు. ఆ వార్తతో రాజమందిరంలో సంబరాలు మొదలయ్యాయి. ఆచారం ప్రకారం కాన్పు కోసం మహారాణి తన పుట్టింటికి బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించాక వారు లుంబిని అనే ఉద్యానవనాన్ని చేరుకున్నారు. రాణి ఆ ఉద్యానవనంలో సేద తీరుతానంది. కొంత సమయానికి ఆమెకు ప్రసవమయ్యి ఒక అందమైన బాలుడు జన్మించాడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే నడవసాగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. వారు తిరిగి కపిలవస్తు చేరుకున్నారు. రాజ్యమంతా సంబరాలు జరుపుకోసాగారు. శుద్ధోదనుడు తన కుమారుడికి సిద్ధార్థ అని నామకరణం చేశాడు. అందరూ ఆ వేడుకల్లో ఉండగా అసిత అనే ఒక వృద్ధ సన్యాసి వచ్చాడు. ఆయన ఒక సర్వసంగ పరిత్యాగి, ఇంకా ఆశ్రమవాసి. రాజదంపతులు అతనికి గౌరవ మర్యాదలతో స్వాగతం పలికారు. ఓ రాజా, ఈ బాలుడు సామాన్యుడు కాడు. ఇతను ప్రపంచాన్ని ఒక రాజుగా కాక ఒక గురువుగా పాలిస్తాడు అని పలికాడు. అప్పుడు రాజు ఆగ్రహంతో, కాదు, ఇతను రాజే అవుతాడు, గురువు కారాదు అని అన్నాడు.
అంతేకాదు మహారాజా, అతి కొద్ది కాలంలోనే మహారాణిగారు మరణిస్తారు అని చెబుతాడు అసిత. ఆ మాటలు నచ్చని రాజు, ఎవరక్కడ, ఈ వృద్ధ సన్యాసిని బయటకు పంపండి అంటాడు. అసిత చెప్పినట్లుగానే కొన్ని రోజులకే మహారాణి మరణిస్తుంది. ఆమె సోదరి సిద్ధార్థుణ్ణి తన సొంత కొడుకులాగా ఆప్యాయంగా పెంచుతుంది. గౌతమ బుద్ధుని బాల్యం. రోజులు గడవసాగాయి. సిద్ధార్థ గురుకులంలో విద్యను అభ్యసించాడు. సిద్ధార్థ గురువు ఒకరోజు మహారాజును కలవడానికి వచ్చాడు. ఆచార్యులకు ప్రణామం. మహారాజా, నేను సిద్ధార్థకు నాకు తెలిపిన విద్యలని నేర్పాను. నిజానికి నాకు తెలియని అనేక విషయాలు అతని వద్ద నుండి నేను తెలుసుకున్నాను అన్నాడు గురువుగారు. ఆ మాటలు విన్న మహారాజు చాలా గర్వపడ్డాడు. సిద్ధార్థ అందరిలాంటి పిల్లవాడు కాదు. అతను అందరితో ఆడటం, గొడవలు పడటం చేసేవాడు కాదు. ఎక్కువ సమయం ఒంటరిగా గడిపేవాడు. రాజ ఉద్యానవనంలోని పక్షులు, జంతువులతో ఆడుకునేవాడు. ఒకరోజు సిద్ధార్థ ఉద్యానవనంలో కూర్చుని ఆకాశంలో ఎగురుతున్న హంసలను చూస్తున్నాడు. ఇంతలో ఒక హంస బాణం తగిలి క్రిందకు పడిపోయింది. సిద్ధార్థ దానిని ఎత్తుకొని ఆ బాణాన్ని తొలగించి దానిని ప్రేమతో నిమిరాడు. ఇంతలో దేవదత్త అక్కడికి వచ్చి, సిద్ధార్థ, అది నాది, ఇచ్చేయి అన్నాడు. సిద్ధార్థ, మూగజీవాలను చంపడం పాపం అని అన్నాడు. హితబోధలు చెయ్యకు, దాన్ని నేను వేటాడాను కాబట్టి అది నాదే, నాకిచ్చేయి అన్నాడు. ఏ జీవిని చంపే హక్కు నీకు లేదు, దీన్ని వదిలేయి అన్నాడు సిద్ధార్థ. అలా ఇద్దరూ చాలాసేపు వాదులాడుకొని అక్కడే ఉన్న ఒక సాధువు వద్దకు తీర్పు కోసం వెళ్లారు. ఏమిటి రాకుమారులారా, ఎలా వచ్చారు అని అడిగాడు సాధువు. వారు జరిగిన గొడవంతా చెప్పారు. ప్రతి జీవి జీవించడం కోసమే దేవుడు సృష్టిస్తాడు. ఒక జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. కనుక ఈ హంస దాన్ని వేటాడిన వారికి కాక దాన్ని కాపాడబోయిన వారికే దక్కుతుంది. ఇది సిద్ధార్థకే దక్కుతుంది. సిద్ధార్థ, దేవదత్త తప్పు చేసినప్పటికీ నువ్వు అతన్ని క్షమించవచ్చు అని చెప్పాడు సాధువు. అందుకు ఇరువురు అంగీకరించారు. ఆ తరువాత ఆ సాధువు పాముగా మారి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు. గౌతమ బుద్ధుని వివాహం. సిద్ధార్థుడు పెరిగి పెద్దవాడయ్యాడు. యుక్త వయసుకు చేరుకున్నాడు.
అతను ఒక దయగల హృదయం కలిగిన వ్యక్తి. ఆయన అహింసా మార్గాన్ని ఇష్టపడేవాడు. కాని మహారాజుకు మాత్రం అతని తీరు నచ్చేది కాదు. సిద్ధార్థ తీరు నాకు చాలా విచారాన్ని కలిగిస్తుంది. నేను అతన్ని ఒక గొప్ప రాజుగా చూడాలనుకుంటున్నాను. నేను అతను యుద్ధ విద్యలన్నిటిలోనూ రాణించాలని కోరుకుంటున్నాను. అతను మాత్రం ఉద్యానవనంలో కాలాన్ని గడుపుతున్నాడు. దిగులు పడకండి మహారాజా. యువరాజుని తన ఊహాలోకంలోంచి బయటకు రప్పించే మంచి మార్గం ఒకటి చెప్తాను. మనం ఒక మంచి యువతిని వెతికి ఆయనకు వివాహం జరిపించాలి. మీరు చెబుతున్నది నిజమే అనిపిస్తుంది. దానికి తగ్గ ఏర్పాట్లను చెయ్యండి. సుద్ధోధన మహారాజు తన పొరుగురాజైన సుప్రబుద్ధుని కూతురితో సిద్ధార్థుని వివాహం జరిపించాలని అనుకుంటాడు. అయితే సుప్రబుద్ధుడు తన కుమార్తెను వివాహం చేసుకోవడానికి అనేక మంది రాకుమారులు సిద్ధంగా ఉన్నారని, యుద్ధ కళల్లో ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో వారికే తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెబుతాడు. సిద్ధార్థుడు ఖడ్గవిద్య, గుర్రపు స్వారీ, ధనుర్విద్యలలో తన ప్రతిభా పాటవాలను చూపి రాకుమారిని వివాహమాడతాడు. సిద్ధార్థుని వివాహం యశోధరతో అత్యంత వైభవంగా జరుగుతుంది. సిద్ధార్థుడి తండ్రి సిద్ధార్థునికి 2 కోటలను బహుమతిగా ఇస్తాడు. అందమైన ఉద్యానవనం మధ్యలో ఎంతో అందంగా తీర్చిదిద్దబడిన ఆ 2 కోటలలోకి బయట వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా చూస్తాడు మహారాజు. సిద్ధార్థుడు ఆ కోటల లోపలే ఉంటూ బయట ప్రపంచాన్నే పూర్తిగా మరిచిపోతాడు. సిద్ధార్థుడికి కావలసిన విందు వినోదాలు అన్నీ ఆ కోటలోనే ఏర్పాటు చేస్తాడు మహారాజు. సిద్ధార్థునికి విందులు వినోదాలు తప్ప మరొక ప్రపంచం తెలియకుండా పోతుంది. రోజులు గడుస్తాయి. సిద్ధార్థుడు తండ్రి అవుతాడు. సిద్ధార్థుడికి రాహుల అనే కొడుకు జన్మిస్తాడు. తను అనుకున్నట్లుగా తన కుమారుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టినందుకు మహారాజు ఎంతో సంతోషిస్తాడు. గౌతమ బుద్ధుడు. ఒకరోజు గౌతమ బుద్ధుడు తన అనుచరులతో కలిసి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. ఆ మార్గ మధ్యలో వారు ఒక సరస్సు దగ్గరకు రాగానే సేద తీరడానికని ఆగుతారు. గౌతమ బుద్ధుడు తనకు దాహంగా ఉందని, అనుచరుల్లో ఒకడిని తను త్రాగడానికి కొంత నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు ఆ అనుచరుడు ఆ చెరువులో కొంతమంది బట్టలు ఉతకడం చూస్తాడు. అప్పుడే ఒక ఎడ్లబండి ఆ సరస్సులోంచి వెళుతుంది. దాంతో నీరంతా చాలా మురికిగా మారిపోతుంది. ఈ బురద నీటిని నేనెలా గౌతముడికి ఇవ్వగలను అని అనుకుంటాడు. వెనక్కి వచ్చిన అనుచరుడు గౌతమ బుద్ధునితో ఇలా అంటాడు: ఆ నీరు చాలా బురదగా ఉంది. ఆ నీరు నేనెలా మీకు తాగడానికి ఇవ్వగలను అని అంటాడు. ఆ చెరువు నీళ్లు తాగడానికి ఏమాత్రం పనికిరావని చెప్తాడు. అప్పుడు గౌతమ బుద్ధుడు, సరే చింతించకు, ఇటురా, కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకుందాం అంటాడు. కాసేపటి తరువాత బుద్ధుడు మళ్ళీ అతని అనుచరుణ్ణి పిలిచి సరస్సు దగ్గరికి వెళ్ళి నీటిని తీసుకురమ్మని చెప్తాడు. అనుచరుడు నీటిని తీసుకురావడానికి సరస్సు దగ్గరికి వెళ్తాడు. ఈసారి సరస్సులో నీరు ఎంతో శుభ్రంగా ఉంటుంది. కుండలో నీటిని సేకరించి బుద్ధుడి కోసం తీసుకువస్తాడు. కుండను బుద్ధుడికి ఇస్తాడు. బుద్ధుడు కుండలో నీటిని అతని అనుచరుడికి చూపిస్తూ ఇలా అంటాడు: చూసావా, నీటిలోని మట్టి క్రిందికి వెళ్లేంతవరకు వేచి ఉండడం వల్ల మనకు మంచినీరు లభించింది. దీనికోసం ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం రాలేదు. అలాగే కొన్నిసార్లు మన మెదడు కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలతో చిందరవందరగా ఉంటుంది. కొద్దిసేపు ప్రశాంతంగా ఉండడం ద్వారా చెడు ఆలోచనల అలజడి తగ్గి మన మనస్సు శాంతిస్తుంది. అలజడి లేని సరస్సు మంచినీటిని ఎలా ఇచ్చిందో అలాగే అలజడి లేని మెదడు మంచి ఆలోచనలను ఇస్తుంది. ఈ విధంగా ఒక మంచి ఉదాహరణతో ఒక గొప్ప విషయాన్ని తెలియచేసిన గౌతమ బుద్ధుడికి అందరూ నమస్కరిస్తారు. నీతి: మంచి ఆలోచనలు మంచి నిర్ణయాలు చేయాలనుకుంటే
మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవాలి.